రాష్ట్రంలో రాజకీయ వేడి పట్టణాలకు చేరింది. నిన్నటిదాకా పల్లె పల్స్ పట్టుకోవడంలో పోటీపడ్డ ప్రధాన పార్టీలు ఇప్పుడు అర్బన్ ఓటరును మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయి. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపల్ వారం మొదలవడంతో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టేందుకు గులాబీ క్యాడర్ సమాయత్తమవుతోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో అందిస్తారు. రవీందర్, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన ప్రజలు ఎక్కడ ఏ అవకాశం వచ్చినా కూడా బీఆర్ఎస్ కి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వానికి ఎలాంటి బుద్ధి చెప్పే అవకాశం ఉందంటారు? రైట్ సునీత, మీరు అన్నట్టుగా కేవలం కాంగ్రెస్ పార్టీకి జెండా మాత్రమే ఉంటుంది, ఎజెండా ఎక్కడ కూడా కనబడదు. ప్రభుత్వం కొలువు తీరి దాదాపుగా 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. భయపడుతూ ఎట్టకేలకు నోటిఫికేషన్ వేయడం జరిగింది. నోటిఫికేషన్ కూడా కేవలం 20 రోజులు మాత్రమే గడువు విధించుకుంది. ఈ 20 రోజులు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తే ఖచ్చితంగా ఇవాళ ప్రజాక్షేత్రంలో మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నామో అదే ఇబ్బందులు మళ్ళీ రిపీట్ అవుతుందనే ఆలోచనతోని గవర్నమెంట్ భయపడుతూ నోటిఫికేషన్ వేయడం. ముఖ్యంగా అర్బన్ పరిసర ప్రాంతాల్లో, అర్బన్ కానుకున్న పల్లెల్లో కూడా మొన్న దాని ఎఫెక్ట్, దాని ఫ్లేవర్ ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ వైపే ఉన్నాయి. అర్బన్ పంచాయతీలో బీఆర్ఎస్ జెండాను ఎగరేసి జయకేతను ఎగరవేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా అర్బన్ లో అనేకమైన సమస్యలను ఇవాళ అధికార పార్టీ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించింది. పూర్తి స్థాయిలో వాటిని దృష్టి పెట్టడంలో విఫలమైంది. ప్రభుత్వానికి తెలుసు ఇవాళ ప్రజాక్షేత్రంలో మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఎలాంటి పరాభవం అయితే ఎదురు చూసామో సేమ్ సీన్ రిపీట్ అవుతుందనే భయంతో నోటిఫికేషన్ తాచారం చేసి తప్పనిసరి పరిస్థితిలో ఏడాది కాలం పాటు అధికారుల పాలన కొనసాగింది తప్ప ప్రభుత్వం నోటిఫికేషన్ వేసే పరిస్థితి లేకుండే. ఇవాళ పూర్తి స్థాయిలో పల్లెల్లో ఏదైతే నిర్వీర్యమైనాయో ఇవాళ బస్తీలు కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యమైనది. అత్యంత చైతన్యవంతమైన ఓటర్లు ఇవాళ అర్బన్ సిటీలో కానీ ముఖ్యంగా నిజామాబాదు, బాన్స్వాడ, బాల్కొండ, అదేవిధంగా బోధన్, కామారెడ్డి, అదేవిధంగా భీమ్గల్, ఇక్కడ ఉన్నటువంటి ఎల్లారెడ్డితో పాటు మొన్న నూతనంగా బిచ్చుకుందని కూడా మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. మొత్తానికి 9 ఉన్న స్థానాల్లో ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఒక కార్పొరేషన్ స్థానము ఇక్కడ ఉంది. ఒక కార్పొరేషన్ తో పాటు 6 మున్సిపాలిటీలకు ఎన్నికలకు ఇవాళ సిద్ధమైంది. ముఖ్యంగా ఆది నుంచే పురుడు పోసుకుంటుంది. ఆది నుంచే క్యాష్ ఉంటే మాత్రమే బీఫామ్ ఇస్తాము, మీ ఫోన్ పేలో కానీ గూగుల్ పేలో కానీ డబ్బులు చెక్ చేసుకొని ఆ తర్వాత మీ బ్యాంక్ బ్యాలెన్స్ డిపాజిట్ చేసుకున్న తర్వాతనే దాన్ని మాకు చూపించిన తర్వాతనే బీఫామ్ తీసుకుని దాదాపు ఒక్కొక్క వ్యక్తికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 25 లక్షలు టార్గెట్. ఈ కార్పొరేషన్ కాకుండా మిగతా మున్సిపాలిటీలో ఇవాళ అధికార పార్టీ 25 లక్షలు టార్గెట్ చూపిస్తేనే మాత్రమే బీఫామ్ ఇస్తున్నారంటే వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం లేదు, ప్రభుత్వం మీద విశ్వాసం లేదు. ఖచ్చితంగా రేపు అర్బన్ ఓటర్లు తిరస్కరిస్తారు. పంచాయతీ ఎలక్షన్ లో ఏదైతే సీన్ రిపీట్ అయిందో ఆ సీన్ రిపీట్ మళ్ళీ ఇవి అర్బన్ లో కానీ అదేవిధంగా కార్పొరేషన్లో కానీ అవుతుందనే భయము, ఆందోళన స్పష్టంగా కనబడుతుంది. అంది వచ్చే అవకాశాన్ని ఏది కూడా ఇవాళ మిస్ చేయకుండా ఆది నుంచే అనేక తూట్లను పొడిచే ఎలక్షన్ గా ఇది కొనసాగబోతుంది. ముఖ్యంగా ఇవాళ ఈజీ ఎంతవరకు పనిచేస్తుందనే అంశం పైన కూడా మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనిపైన స్పెషల్ గా ఉన్నటువంటి ఆఫీసర్ ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఈ పాటికే ప్రలోభాలకు తెరలేపుతున్నారు. ఇంకా 20 రోజులు గడువు మాత్రం ఉంది. నామినేషన్ల స్వీకారం ఈ రోజే స్టార్ట్ అయింది. అయినా ఇవాళ క్యాండిడేట్ కు బీఫామ్ ఇస్తున్నప్పుడే ఇవాళ ప్రలోభాలకు నుంచి గ్రూప్ రాజకీయాలకు ప్రోత్సహించి ఇవాళ అనైతిక చర్యలకు పాల్పడుతుంది అధికార పార్టీ. ఇది ఇంతటితో ఆగదు. రేపు ఖచ్చితంగా ఇది ప్రజాక్షేత్రంలో పరాభవం ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎంతకైనా దిగజారే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒక కార్పొరేషన్ 6 మున్సిపాలిటీలు ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నిజామాబాద్ కార్పొరేషన్ విషయానికి వస్తే నిజామాబాద్ పూర్తి స్థాయిలో ఇప్పుడు కార్పొరేషన్ గా విఫలమైంది. ముఖ్యంగా అనేక నిధులు తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఆ నిధులతో సుందరంగా తీర్చిదిద్దింది. ఇవాళ అర్బన్ పార్కులు పూర్తి స్థాయిలో నిర్వీర్యమైపోయాయి, ఓపెన్ జిమ్ములు నిర్వీర్యమైపోయాయి, బస్తీ దవాఖానాలు కనుమరుగైపోయాయి. కనీసం అక్కడ ఉన్నటువంటి మిషన్ భగీరథ నీళ్లు కానీ అర్బన్ వాటర్ ప్లాంట్ కానీ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం కావడం పడింది, పూర్తి స్థాయిలో నిర్లక్ష్యాన్ని నెట్టబడింది. దీనికి కారణం ఎవరు? ప్రభుత్వానికి ముందు చూపు లేదు, ప్రభుత్వానికి యాక్షన్ ప్లాన్ లేదు, ఎక్కడ ఏం సమస్య ఉందనే విషయంలో తెలుసుకోవడం విఫలమైంది. అధికార పాలనతో కొనసాగినటువంటి మున్సిపాలిటీలో నిర్వీర్యం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా విఘ్నులైన ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ ఓటర్ ప్రజలు అందరికీ తెలుసు నిజామాబాద్ అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది అనే పరిస్థితిని క్వశ్చన్ వేసుకుంటున్నారు. ప్రతి వాడకి ఎక్కడ చూసిన మురికి కంపు కొడుతుంది, ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది, డ్రైనేజ్ వ్యవస్థ అస్తాకసమైంది, కంపు వెదజల్లుతున్న తరుణంలో ఇవాళ మిక్కుమిక్కుమంటూ ఇవాళ అర్బన్
ఓటర్లు ఇవాళ మనకు ఎవరైతే న్యాయం చేశారో మనం ఎవరి వల్ల అయితే బెనిఫిట్ పొందామనే Right. అంశం పైన ఖచ్చితంగా ఓటర్లు విఘ్నులైన ఓటర్లు ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతమైంది. ముఖ్యంగా అర్బన్ ఇన్ఛార్జీలు నియమించుకున్నారు. వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి వెళ్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ కు మంచి మెజార్టీతో పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అడుగులేస్తుంది. ముఖ్యంగా అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలంతా అని చెప్పొచ్చు. మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్ పూర్తి స్థాయిలో కైవసం చేసుకోవడానికి ఒక మంచి సువర్ణ అవకాశం ఉంది. కాబట్టి క్షేత్రస్థాయిలో ఓటర్లు అదే విధంగా Right. బీఆర్ఎస్ క్యాడర్ సంసిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు.